అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఇక్కడ మంచివాడి గురించి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, తన యొక్క పిల్లలను తన యొక్క పిల్లల పిల్లలను ఆయన ఏం చేయగలుగుతాడంట, ఆస్తికర్తలుగా చేయగలుగుతాడంట. అంటే వారికి ఆస్తిని ఇవ్వగలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఎవరంటే మంచివాడనమాట. అయితే మంచివాడు అనేటువంటి యొక్క పదాన్ని మనము ధ్యానించినట్లయితే మనము దేవుని దృష్టికి మంచివారంగా ఉండవచ్చు, తర్వాత మనుషుల దృష్టికి మంచివారంగా ఉండవచ్చు. దేవుని దృష్టికి మంచివారుగా ఉండటాన్ని బట్టి దేవుడు మనకు ఏమి ఇవ్వబోతూ ఉంటున్నాడు, తర్వాత మనుషుల దృష్టికి మంచిగా ఉంటే మనకు ఏవి లాభాలు ఉంటాయి అనేది మనం చూసినట్లయితే ఈ మంచితనం అనేది చాలా గొప్పదనమాట. మంచివాడు అంటే మంచి పనులు చేసేటువంటి వారిని మంచివాడు అని అంటాడు. అది ఏదైనా కానీ మంచి చేస్తే మంచివాడు అంటారు, చెడు చేస్తే వీడు చాలా చెడ్డవాడని అంటాడనమాట. ఎవరినైనా ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి చాలా మంచివాడు అని చెప్తూ ఉన్నామంటే నిజంగా అతనిలో మంచి లక్షణాలు కలిగి ఉంటేనే ఆ మాట ఆ వ్యక్తి గురించి మనము చెప్పేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక వ్యక్తి గురించి మనము చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనంలో ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడతాడు. అతని పేరు అహీమయస్సు. ఇక్కడ ఈ యొక్క వచనం మనం చదివినట్లయితే, కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుచున్నాడని చెప్పెను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి రాజు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి యొక్క రాజు ఎవరంటే దావీదు మహారాజు అనమాట. ఈ యొక్క దావీదు మహారాజు ఒక మనిషిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క దావీదు మహారాజు దృష్టికి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు, అహీమయస్సు అనేటువంటి వ్యక్తి. అతను మంచివాడుగా కనబడుతూ ఉంటున్నాడు. రాజు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, ఈ వ్యక్తి చాలా మంచివాడు. అతడు తెచ్చేటువంటి సమాచారం ఎలా ఉంటుందంటే శుభ సమాచారం, శుభ వర్తమానమై ఉంటుంది అని ఆ యొక్క వర్తమానమును గురించినటువంటి ఆతురత, సంతోషాన్ని, ఆ యొక్క మంచి వర్తమానం ఏంటి, మంచివారు ఎప్పుడు మంచి వర్తమానమే తెస్తారు కదా అనేటువంటి ఆతురత ఈ యొక్క దావీదు కలిగినటువంటి వాడుగా ఈ యొక్క వచనంలో మనము చూడవచ్చు. వాస్తవానికి ఇక్కడ తెచ్చేటువంటి యొక్క వర్తమానం ఏంటంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోమును గురించినటువంటి వర్తమానం అన్నమాట. ఇక్కడ అబ్షాలోము తన యొక్క తండ్రి అయినటువంటి దావీదుకు విరోధంగా లేచి దావీదును చంపాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై దావీదును తరిమినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోమునకు భయపడి అరణ్య మార్గంలో అక్కడ గృహాలలో అతను దాచిపెట్టుకొని తన యొక్క జీవనమును కొనసాగిస్తూ ఉన్నప్పుడు అహీమయస్సు తర్వాత యోనాతాను అనేటువంటి ఇద్దరు అతనికి రాయబారులుగా ఉంటూ వచ్చారనమాట. అంటే సీక్రెట్గా, రహస్య రాయబారులుగా వాళ్ళు దావీదుకు ఇక్కడ జరిగేటువంటి అబ్షాలోము యొక్క ఆలోచనలన్నీ, తను ఏ విధంగా తన తండ్రి మీద కుట్ర చేయబోతూ ఉంటూ ఉన్నాడో అవన్నీ, వాటి విషయాలన్నీ కూడా ఈ యొక్క దావీదుకు చేరవేసేటువంటి మధ్యవర్తులుగా, వారు రాయబారులుగా అక్కడ ఉంటూ ఉన్నారనమాట. ఈ యొక్క రాజుకు నమ్మకమైనటువంటి రాయబారిగా ఈ యొక్క అహీమయస్సు ఉంటూ ఉన్నాడనమాట. అందుకే అతన్ని మంచివాడని చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క అహీమయస్సులో రాజు చూసినటువంటి మంచితనం ఏంటంటే నమ్మకత్వం అనమాట. రాయబారులుగా ఎవరిని ఉంచుతారంటే నమ్మకమైనటువంటి వారిని మాత్రమే రాయబారులుగా ఉంచుతారనమాట. దావీదే చెప్తాడనమాట, అక్కడ అహీమయస్సు, అబ్యాతారు అనేటువంటి ఇద్దరు ఉంటూ ఉన్నారు, వారికి నా విషయంలో ఏదైనా వర్తమానం నాకు చెప్పాలనుకుంటే వారితో చెప్పి పంపించు అని ఈ యొక్క హూషై అనేటువంటి వ్యక్తికి అక్కడ వారి గురించి సాక్ష్యం ఇచ్చి వారిని అక్కడ ఉన్నారు వాళ్ళతో చెప్పి నాకు సమాచారం పంపించని చెప్తాడనమాట.
అంటే రాజుకు అహిమయస్సు అనేటువంటి ఒక వ్యక్తి చాలా నమ్మకస్తుడైనటువంటి రాయబారి గనుక, అతన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి వాడు గనుక, అతడు మంచివాడు గనుక మంచి వర్తమానమే రాజు యొక్క మంచి కోరేటువంటి వాడే గనుక రాజు అతన్ని సంపూర్ణంగా నమ్మినటువంటి వాడుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అహిమయస్సు సాదోకు అనేటువంటి ఆ యొక్క యాజకుని యొక్క కుమారుడు అనమాట. ఈ యొక్క విషయాలన్నీ కూడా మనకు 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనము, తర్వాత 2వ సమూయేలు 15వ అధ్యాయము 36వ వచనంలో యొక్క సాదోకు కుమారుడైనటువంటి అహిమయస్సు అనేటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయన్నమాట. ఈ యొక్క సాదోకు ఒక యాజకుడు. ఈ యొక్క యాజకుడు దావీదుకు ఇష్టమైనటువంటి వాడు. అంటే దావీదంటే ఈ యొక్క సాదోకుకు చాలా ప్రేమ. అంటే దావీదు పక్షంలో ఉన్నటువంటి యాజకుడు, అతని కుమారుడే అహిమయస్సు అనమాట. రాజుకు ఏదైనా వర్తమానం అందించాలంటే ఈ యొక్క సాదోకుకి ఈ యొక్క వర్తమానం అందించబడుతుంది. తర్వాత ఈ యొక్క వర్తమానాన్ని తన కుమారుడైనటువంటి అహిమయస్సు ద్వారా దావీదుకు చేరవేసేటువంటి వాడు ఆ దినాల్లో. అంటే అబ్షాలోముకి భయపడి దావీదు అరణ్య ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ సమాచారం, వీరి యొక్క ప్లాన్స్ అన్నీ కూడా వీరు ఎలాగా దావీదు మీద కుట్ర చేస్తూ ఉంటున్నారో అవన్నీ కూడా వీరి ద్వారా అక్కడికి చేర్చబడుతూ వచ్చేటువంటి అనమాట. అందుకనే మంచి సమాచారం తెచ్చేటువంటి వ్యక్తి కనుక అతడు మంచివాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత అతడు శుభ సమాచారం అందించి శుభవర్తమానం తెచ్చేటువంటి వ్యక్తిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఒక మనిషికి మంచివాడుగా, మనుషుల దృష్టికి మంచివాడుగా కనబడుతూ ఉన్నటువంటి అహిమయస్సును మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ దావీదు మంచివాడు, తర్వాత దావీదు యొక్క సేవకుడు, దావీదు యొక్క దృష్టిలో మంచివాడుగా ఉన్నటువంటి అహిమయస్సు కూడా మంచివాడుగా కనబడుతూ ఉంటూ ఉన్నాడు. తర్వాత మనల్ని ప్రేమించి మనల్ని ఈ యొక్క భూలోకంలో జీవింపజేస్తూ ఉన్నటువంటి దేవాతి దేవుడైనటువంటి ఆ యొక్క యెహోవా దేవుడు కూడా మంచివాడే. మంచివాడికి అందరూ మంచివారే ఉండాలని కోరుకుంటాడనమాట. మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే కోరుకుంటాం అనమాట. అలాగున్నే యెహోవా దేవుడు కూడా మంచివాడు అనేటువంటి విషయాన్ని ఇర్మియా గ్రంథంలో మనము చూస్తామన్నమాట. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా మంచివాడు అనేటువంటి మాట అక్కడ కనబడుతుందన్నమాట. యెహోవా దేవుడు మంచివాడు గనుక ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా మంచివారంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది గనుక మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించి ఉంచాడు. దేవుడి దినాన మనకు తెలియజేసేది ఏంటంటే యెహోవా దేవుడు అయినటువంటి నేను మంచివాడను కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? మంచివారుగా ఉండండి. మనుషుల దృష్టికి మంచివారుగా ఉండండి, తర్వాత నా దృష్టికి కూడా మంచివారుగా ఉండండి. ఇక్కడ అహిమయస్సు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే నమ్మకమైనటువంటి రాయబారిగా, రహస్య రాయబారిగా దావీదు పక్షాన తను ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అదేవిధంగా మన జీవితాల్లో మనం కూడా దేవాది దేవుడైనటువంటి మంచివాడైనటువంటి ఆ యొక్క యెహోవా దేవునికి నమ్మకమైనటువంటి వారంగా, నమ్మకమైనటువంటి రాయబారులముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో మంచి చేసేటువంటి వారంగా, మంచితనము మనం అలవర్చుకునేటువంటి వారంగా, ఆత్మఫలంలో ఒకటి మంచితనము. ఈ మంచితనాన్ని మనము అలవర్చుకున్నప్పుడు మనము మంచివారంగా చెప్పబడతాం. అయితే దైవ దృష్టికి ఇక్కడ రాజు మెచ్చుకునేటువంటి అనుభవాన్ని ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మనుషుల దృష్టికి మంచివారంగా మనం ఉన్నప్పుడు మనుషులు మనల్ని మెచ్చుకునేటువంటి వారుగా, మనల్ని పొగిడేటువంటి వారినిగా, మనల్ని హెచ్చించేటువంటి వారుగా, ఒకవేళ అధికారులు అయితే మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనల్ని చూసేటువంటి వారుగా ఉంటారనమాట. అయితే మరి దైవ దృష్టికి మనం మంచివారంగా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు? దేవుని దృష్టిలో నీవు మంచివాడవుగా, మంచిదానివిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అనమాట. దేవుని దృష్టిలో మంచివారంగా ఉంటే మనకి ఏం లభిస్తుంది? మనుషుల దృష్టిలో మంచివారంగా ఉంటే వారు మనల్ని పొగుడుతారు. అయితే దేవుని దృష్టిలో
మనం మంచివారంగా ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించి ఉంచాడనమాట. ఇదే విషయము ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తామన్నమాట. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అంటే దేవుని దృష్టికి మంచివారుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, 3 ఇక్కడ దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడనమాట. 1 జ్ఞానము, 2 తెలివి, 3 ఆనందము. ఈ 3 మన యొక్క జీవితంలో మనం పొందుకోవాలంటే నిరంతరము మనము జ్ఞానం కలిగి ప్రవర్తించాలన్నా, నిరంతరము మనము తెలివి కలిగి జీవించాలన్నా, నిరంతరము మన యొక్క జీవితంలో మనము ఆనందమును పొంది ఆనందకరంగా మన యొక్క జీవన విధానం కొనసాగించాలన్నా మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, మనుషుల దృష్టికి మంచివారుగా కనబడినా కనబడకపోయినా కానీ దేవుని దృష్టికి మంచివారంగా మనము కనబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నదనమాట. మనుషులంగా మనము మనుషులకు మంచివారంగా కనబడతాం కానీ మన యొక్క అంతరంగిక స్వభావము, మన యొక్క ఆంతర్యం ఎరిగినటువంటి ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి దేవుని దృష్టికి మనం ఎలా ఉంటూ ఉన్నాం, దేవుని దృష్టికి మనము మంచివారంగా ఉంటూ ఉన్నామా, వేషధారులంగా మనుషుల ఎదుట మంచిని మనము కనపడుతూ, మనుషుల ఎదుట మంచివారంగా కనపడుతూ లోపల చెడు స్వభావమును, చెడు అలవాట్లను, చెడు తలంపులను, చెడు ఆలోచనలు కలిగి మనము జీవిస్తూ ఉన్నట్లయితే నీవు మనుషుల దృష్టికి మంచివాడుగా గొప్ప పేరును, మంచి హెచ్చింపును నీవు పొందగలుగుతావేమో కానీ దైవ దృష్టికి నీవు మంచివాడుగా కనబడవు అనమాట. ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క వాక్యము అంటే మంచివాడు అనేటువంటి పదము దేవుని దృష్టికి మంచివాడు అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నదనమాట. మనుషుల దృష్టికి మంచివారంగా ఉండటం మంచిది. అయితే మనుషుల దృష్టికి మంచివారంగా ఉండటం అనేది సహజం. అది ఎవరైనా ఉండటానికి ప్రయాసపడతారు, ప్రయత్నిస్తూనే ఉంటారనమాట. కానీ మనుషుల దృష్టికి మంచివారంగా ఉండటమే సరిపోతుందా అంటే సరిపోదు. దేవుని దృష్టికి మనము మంచివారంగా కనబడాలి, మంచివారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. అలాగున మన యొక్క జీవితాల్లో దేవుని దృష్టికి మంచివారంగా ఉంటూ దేవుడిచ్చేటువంటి జ్ఞానమును, దేవుడిచ్చేటువంటి తెలివిని, దేవుడిచ్చేటువంటి ఆనందమును మనము పొందినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. అలాగుననే మనం మంచివారంగా జీవిస్తూ మంచివాడైనటువంటి ప్రభువుకు మనము నమ్మకమైనటువంటి రాయబారులుగా, నమ్మకమైనటువంటి వర్తమానికులుగా మనము ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక అలాగున మనం ఉండటానికి మనల్ని మనము సిద్ధపరచుకుందుముగాక. ఈ విధంగా మనము మనుషుల దృష్టికైతేనేమి, దేవుని దృష్టికైతేనేమి మంచివారంగా కనబడినటువంటి వారమై మన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అనేటువంటి యొక్క వాక్యాన్ని మనము స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడనమాట. నీవు మంచిగా ఉంటే నీ పిల్లలు, తర్వాత నీ పిల్లలు కూడా ఎలా ఉంటారంటే ఆస్తికర్తలుగా ఉంటారు. నీవు మంచివాడవైతే నీ పిల్లలకు మంచి విషయాలు బోధిస్తావు, తర్వాత నీ పిల్లలు కూడా నీ పిల్లలకి మంచి విషయాలు బోధిస్తారు. మంచివారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడుగా ఉండడు. మంచివాడికి జ్ఞానము, తెలివి, తర్వాత ఈ యొక్క ఆనందము ఇవి బయట దొరకవు అనమాట. ఏ షాపులలో వెళ్ళి వీటిని కొనుక్కోలేము. మనము డబ్బులు ఇచ్చి దేన్నైనా కొనుక్కోవచ్చు కానీ జ్ఞానాన్ని, తెలివిని, తర్వాత ఆనందమును కొనుక్కోలేమన్నమాట. ఏవైతే మనము వెల చెల్లించి కొనుక్కోలేము అలాంటి ఆస్తిని దేవుడు నీకు నాకు ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. మనము మంచివారంగా ఉన్నప్పుడు మన పిల్లలకు, మన పిల్లలకు కూడా ఇలాంటి ఆస్తినే మనం ఇచ్చి వారిని ఆస్తికర్తలుగా చేయగలము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక అలాగున మనము మంచివారంగా ఉండి మన పిల్లలకు శరీర సంబంధమైనటువంటి ఆస్తి అయితేనేమి, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆస్తిని మనము మన పిల్లలకు ఇచ్చేటువంటి విధానంలో మనము ఉండునట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. సామెతలు 13వ అధ్యాయము 22వ వచనము, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.